తెలంగాణ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని పర్మనెంట్ చేస్తానని మోసం చేసిందని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన మాట నిలబెట్టుకోవాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ తమను రెగ్యులరైజేషన్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాతోటి ఉద్యోగులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మేము తెలియజేయనది ఏమంటే గవర్నమెంట్కి మాకు గత ప్రభుత్వం హయాంలో జరిగిన నష్టం అనేటువంటిది ఇప్పుడు వివరించడం జరిగింది. అదేవిధంగా మేము పేపర్ రూపకంగా గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి మినిస్టర్లకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మేము అన్నీ మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే, మా యొక్క జీతాలను ఉన్నటువంటి జీతాలను తగ్గించినటువంటి చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం జరిగింది. అది ఈ పీరియడ్లో జరిగింది. గత పాలకులు, గత యొక్క వైస్ ఛాన్సలర్స్ మమ్మల్ని ఎక్కడ నష్టం చేయలేదు. కానీ ఈ 3 ఏళ్ల కాలంలో మాత్రం మేము అనేకంగా నష్టపోయినాము. విద్యార్థులకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం. స్టేట్ గవర్నమెంట్లో 61 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 60 సంవత్సరాలకు చేసి రికవరీ చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ ఉన్నది. అది ఘోరమైనటువంటిది. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి 2018 నుంచి అనేక కార్యక్రమాలలో వీసీ యొక్క పాత్ర చాలా భిన్నంగా ఉంది. గత ప్రభుత్వానికి తొత్తులాగా వివరించడం జరిగింది. ఎంప్లాయీస్ని అంటే ఒక చాలా చిన్న చూపుగా చూసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే మరి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి వచ్చే ఇంక్రిమెంట్ని ఆపేసేయండు. రాష్ట్ర ప్రభుత్వానికి మేము వెళ్ళి ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం. హరీష్ రావు గారిని కానీ మిగతా మంత్రులందరినీ కలిసినప్పుడు మీ జాబితాలను మాకు పంపించండి, మిగతా ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులని ఎట్లయితే రెగ్యులర్ చేశారో మిమ్మల్ని కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ విషయాన్ని మా వైస్ ఛాన్సలర్ గారిని వెళ్ళి కలిసి మా డాటాను పంపించండి సార్, రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము తర్వాత ఈ వైస్ ఛాన్సలర్ ఇద్దరు కలిసికట్టుగా మా గొంతు పిసకడం జరిగింది. 10 ఏళ్ళు మా జీవిత కాలాన్ని నష్టపోయినాం కాంట్రాక్ట్ ఉద్యోగులము. దయచేసి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది. దయచేసి రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము కోరుకుంటున్నాము. ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ఇప్పుడు ఈ యూనివర్సిటీ కాదు 13 యూనివర్సిటీలు మనం తెలంగాణ కోసం చాలా పోరాడడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అయితే మా జీవితంలో వెలుగొస్తుందని చెప్పి మేము ఆశగా ఎదురు చూడడమే జరిగింది తప్ప ఈ 10 ఏళ్లలో మాకు ఎలాంటి ఒరిగింది ఏమీ లేదు. ఇంకా నష్టపోయినాం కానీ మా జీవితంలో ఎలాంటి బెనిఫిట్స్ అనేది జరగలేదు. రేవంత్ రెడ్డి గారు కానీ ఒకటే మేము కోరుకుంటున్నాము, దయచేసి ఈ ఆల్ యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులని మీరు రెగ్యులర్ చేయాలి, మిమ్మల్ని మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం. నా పేరు రాజేష్. నమస్కారం. మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలంగాణ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆల్ యూనివర్సిటీస్ జేఏసీ తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి మాకు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తా అని చేయకుండా వెనుకం చేసింది, చేయలేదు, తప్పించుకున్నది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ఆల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొద్దిమంది వైస్ ఛాన్సలర్లు వాళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల హక్కులని కాలరాసిర్రు. అందులో భాగంగానే మన ఉస్మానియా యూనివర్సిటీ మన వైస్ ఛాన్సలర్ గారు మా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఆర్సీ ఏదైతుందో 30% అది ఇవ్వకుండా ఒక కమిటీ వేసిండు. కమిటీ వేసి అప్పారావు సార్ కమిటీ ఆధ్వర్యంలో అప్పారావు సార్ చైర్మన్ కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఆ కమిటీ రిపోర్ట్ని కూడా తుంగలో దొక్కి అంతటితోటి ఆగకుండా ఒక కక్ష తీసుకునే విధంగా మాకు ఏటా 1500 వచ్చే రూపాయలను కూడా మాకు పెరిగే రూపాయలను కూడా దాన్ని ఆపడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇక్కడ పేద ఉద్యోగులు ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు.
చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. మాకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఉన్నటువంటి ప్రయోజనాలను పూర్తిగా మంట కలిపింది వైస్ ఛాన్సలర్. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మేము మంచి మనసున్నటువంటి మంచి సమర్థుడైనటువంటి వైస్ ఛాన్సలర్లను నియమించాలని మేము ఆల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ పక్షాన విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల చాలామంది నష్టపోయిన ఉద్యోగులు, వీళ్ళని వెంటనే కాకతీయ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ మీద ఏ విధంగానైతే విజిలెన్స్ కమిటీ విచారణ చేపట్టిర్రో ఈ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద కూడా విజిలెన్స్ విచారణ చేపట్టాలని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ పక్షాన మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి సమర్థులైనటువంటి వైస్ ఛాన్సలర్లను ఈ ఉస్మానియా యూనివర్సిటీకి పంపాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.